అవగతం కాకపోయినా అసలు ఏంటి అజ్ఞానం, ఈ ప్రపంచం అంటే అజ్ఞానము, అనాత్మ పదార్థం ఏంటి, ఇవన్నీ క్లారిటీ లేకపోయినప్పటికీ గురు సమక్షంలో మనకి ఇవన్నీ కూడా సంక్రమిస్తాయి అన్నమాట. కాబట్టి బాగా అవగతం కాకపోయినా అనిర్వచనీయమైన ఆనందం, ఏదో చెప్పలేని ఆనందం అన్నమాట ఇది అని మనము దీని కారణంగా అని మనం చెప్పలేము అనమాట. అదే బాహ్య ప్రపంచంలో మనం ఆనందం కలుగుతుంది అంటే సాపేక్షంగా దేన్నో ఒకదాన్ని చూపించి దానివల్ల నాకు కలుగుతుందని చెప్తాం అనమాట. ఇంకా మనకి మన దృష్టి సద్గురువు మీదకి మళ్ళకపోవటానికి కారణం మనకి ఈ దేహం మీద ఉన్న మోహమే. మనల్ని మనం ఎక్కువ ప్రేమించుకుంటుంటే ఈ దేహమే సత్యము, నేను ఎప్పటికీ ఉంటానన్న ఆశ్చర్యకరమైన విషయాన్ని మనం ఎప్పుడు కూడా మన కళ్ళ ముందు ఎంతమంది పోతున్నా కూడా మనం ఉంటామనే భావంతోనే చివరి మినిట్ వరకు వ్యవహరిస్తాం. అదే మోహంగా మారితే అంటే ఇంకేమీ కనిపించమన్నమాట. దాని వలన సద్గురువుని మనము చూడలేకపోతున్నాం అన్నమాట. ఈ దేహం మీద తీపే సంసారానికి మూలం. ఎప్పుడైతే నేను అని నాది అనుకుంటామో ఇంకా సంసారంలో పడిపోతాం అనమాట. ఇంకా దానికి సంబంధించినవి అన్ని అనేకం మన చుట్టుముట్టేస్తాయి అనమాట. ఇదే పతనానికి దారి అంటే మోక్షానికి దారి కాదనమాట. వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్నాం అనమాట. అంటే ఎప్పటికీ మోక్షానికి చేరుకోలేము. గురువే పరబ్రహ్మము అట్టి గురువునకు నమస్కారము. గురువే సాక్షాత్ పరబ్రహ్మము అట్టి గురువునికి నమస్కారము. గురువు మనకి ఏం ఉపదేశిస్తారంటే మహావాక్యాల్లో మనకి తత్ ప్లస్ త్వం ప్లస్ అసి, అది నీవై ఉన్నావు. మనకి గురువు కనిపించటంలోనే నీకు ఆ దేవుడికి భేదం లేదమ్మా, నువ్వు ఆత్మస్వరూపురాలివి అని మనకి బోధ మొదలు పెడతారు మన సద్గురువు అనేది. అయితే మన సాధనలో ఉన్నప్పుడు ఆయన చెప్తారనమాట, మనకు కొంత అనుభవం కలిగేది. అప్పుడు ఆ తత్వ ఉన్న సత్యం నువ్వు ఒకటే ఒకటే అయి ఉన్నారు అని మనకి బోధ చేస్తారనమాట. అదే గురుపదేశ వాక్యం అని చెప్తాం అనమాట. తత్వమసి అనే మహావాక్యంలో తత్ అనే పదాన్ని అఖండమైన బ్రహ్మాండ మండలాకారమై సమస్త చరాచర జీవులలోనూ వ్యాపించి ఉన్న పరబ్రహ్మగా నాకు దర్శింపచేసిన శ్రీ గురువునికి నమస్కారము. ఆ ఉపదేశం వచ్చింది అంటే ఏదో ఒకనాటికి మనకి ఆ అనుభవం ప్రాప్తిస్తుంది అనమాట. అటువంటి అనుభవం పొందిన శిష్యుడు ఆయనకి నమస్కారాలు తెలియజేస్తున్నారు అనమాట. తత్వమసి వాక్యం గురించి చాలా వివరంగా ఉంటదండి. అది మరొకసారి మనం చెప్పుకుందాం. నిర్వికల్పమైన ఆ పర చైతన్యమే దేహంలో జీవుడిగా చేరిందని, అంటే త్వం అంటే నీవు అనే పదాన్ని దర్శింపచేసిన శ్రీ గురువునకు నమస్కారము. అయితే మనం ఇప్పుడు ఎన్నో లాజికల్ గా, తత్వం అంటేనే లాజిక్, ఎంతో లాజిక్ గా మనం ఎందుకు ఈ జీవుడు కాదు, ఎందుకు ఆయనకి నీకు భేదం లేదు, ఉన్నది ఒకటే సత్యం, ఒకటే పరబ్రహ్మము అని ఎందుకు చెప్తున్నామంటే దానికి మనకి సాధన అంతా కూడా అదే నేనై ఉన్నానని తెలుసుకోవడానికే ఉంటది. అలా తెలియచెప్పగలిగిన వాడే సద్గురువు అన్నమాట. కాబట్టి అంత సమస్తము నీవే అయి ఉన్నావు. సమస్తం అయినది ఏదైతే ఉందో, మనం ఉందని ఊహించుకుంటున్నామో అది వేరుగా లేదు, అదే నీవై ఉన్నావు అని ఆయన బోధిస్తున్నారు అనమాట. అటువంటి గురువునికి సాష్టాంగ ప్రణామము. సూర్యుడు, నక్షత్రాలు, కాలము, యుగాలు ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి, మనకి కనిపిస్తున్నాయి. ఎందువలన? చూసే నీలో ప్రకాశం ఉంది కనుక. అంటే ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. బాహ్యంగా మనకు అన్యంగా ఉన్నవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయి అంటే మనలో కూడా అదే ప్రకాశం ఉండటం వలన మనం చూడగలుగుతున్నాము. అంటే ఇక్కడ మనం చెప్పుకోవటానికి మనకి వినటానికి బానే ఉన్నట్టు అనిపిస్తది. కానీ అలా ఎందుకు ఉండలేకపోతున్నాము అంటే మనం కొంత సాధన చేస్తాం. ఎలా అంటే మరి చీకటి ఎందుకు కనిపిస్తుంది? ఉన్నదంతా ప్రకాశం అన్నప్పుడు చీకటి ఎలా కనిపిస్తుంది అంటే మనలో చీకటి కూడా ఆవరించుంది. అదే అజ్ఞానము, అవిద్య అన్నమాట. కనుక నీకు చీకటి కనిపిస్తుంది. నువ్వు నిజంగా మేల్కొన్నప్పుడు అంటే నువ్వు ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతావో, అంటే ఇది సత్యం అని దృఢంగా మనం విశ్వసించగలిగినప్పుడు మనకి ఆటోమేటిక్ గా మనకి అంత వెలుగే కనిపిస్తుంది అనమాట. మేల్కొన్నప్పుడు అంటే నువ్వు నిజంగా మేల్కొన్నప్పుడు, మేల్కొనటం అంటే నిద్ర నుంచి మేల్కోవటం కాదనమాట, ఈ అజ్ఞానం నుంచి మేల్కొనటం అనమాట. నువ్వు సంపూర్ణంగా ప్రకాశం అయినప్పుడు చీకటి లేనే లేదు. ఎప్పుడైతే నీకు అది అనుభవానికి వస్తుందో ఇంకా చీకటి అనేది కనిపించదు. ఎంత కళ్ళు మూసినా తెరిచినా వెలిగే ఉంటది అనమాట. ఇప్పుడు కళ్ళు మూస్తే మన లోపల కూడా ప్రకాశం ఉంది. కానీ మనం ఎందుకు బయటే ప్రకాశం ఉందని బలంగా నమ్మాం కాబట్టి మనకి
బయటే ప్రకాశం ఉందన్నాం కాబట్టి ధ్యానంలో ఇప్పుడు మనం ఎందుకు ధ్యానం చేస్తున్నాము అంటే మనం బయట ఉన్న ప్రకాశం మనలో కూడా ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి, గురువులు బోధిస్తున్నారు. దాన్ని చూసే ప్రయత్నమే ధ్యానం అన్నమాట. అంటే బాహ్యపరమైన ఆలోచనలు ఎప్పుడైతే కట్టిపడేస్తామో ఆంతరికంగా ప్రయాణం చేస్తాం అనమాట. అప్పుడు ప్రకాశ లక్షణం మనకి కనిపిస్తుంది అనమాట. కాబట్టి నిజంగా నువ్వు మేల్కొన్నప్పుడు, నువ్వు సంపూర్ణంగా ప్రకాశం అయినప్పుడు చీకటి లేనే లేదు. అప్పుడు అన్నీ ప్రకాశిస్తాయి. తెలియాలి అంటే మనం ఏం చేయాలంట? నిదానంగా ఆలోచించాలి. ఇప్పుడు కళ్ళు మూసుకున్నానండి, శ్యామల అనుకున్నాను. నా కళ్ళకి కట్టినట్టు ఆ అమ్మాయి కనిపిస్తది. అంటే ఏంటి? నా లోపలే నేను కళ్ళు తెరిచి ఆవిడ ఎదురుంగా లేరు. నేను అయినా చూడగలుగుతున్నాను. అంటే అర్థం ఏంటి? మనకి మన లోపల కూడా ప్రకాశం ఉంది కాబట్టి ఆవిడని దర్శిస్తున్నా నేను. కాబట్టి ఇక్కడ నిదానంగా ఆలోచించండి. అంటే ఏది మనకి నిదానం లేదనమాట. ఒరవడి అనమాట. మన ముందోళ్ళు ఏం చేశారో మనము అదే పాటిస్తాం. మన తర్వాత తరాలకు కూడా అదే బోధిస్తున్నాం అనమాట. నిదానంగా ఆలోచిస్తే అవును కదా! అవును కదా! అవును కదా! అనిపిస్తదనమాట. అట్లా మనం ఎంత విచారణ చేస్తే అంత బలంగా నిర్ణయం జరిగిద్దనమాట. అప్పుడు అనుభవానికొస్తుందనమాట. అప్పుడు నిజంగా స్టిక్ అయిపోతాం అనమాట దాని మీద. నిదానంగా ఆలోచించండి. విమర్శించండి. అంటే విచారణ చేయండి. ఇలా కదా! ఇలా కదా! అని ధ్యానించండి. ఎందుకిలా జరిగింది? ఎందుకలా అన్నారు? ఎందుకలా అన్నారు? మనం ఏదో ఒక మాట పట్టుకొని ఆలోచిస్తాం. ఒక్కసారి మనకి బల్బు వెలిగిపోద్ది. అవును, అందుకోసమే అయ్యుంటదని. అట్లాగే ఇది కూడా అన్నమాట. నిదానంగా ఆలోచించాలి. తొందరపాటొద్దు. ఇది బాహ్య ప్రపంచం కాదు గబగబా చేయటానికి. ఇది ఆంతరిక ప్రయాణం. కాబట్టి విచారించండి, విమర్శించండి, అప్పుడు ధ్యానించండి. దాని గురించి బాగా ధ్యానించండి. బాగా తెలుసుకోండి. దాని సత్యం మీకు తెలుస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మనకి తెలుస్తదండి. మనకి శాస్త్రాలు చదివేటప్పుడు ఏంటి అంటే, చాలా మనకి సాధనలు చెప్తూ ఉంటారన్నమాట. చాలా లక్షణాలు మనకి తెలియచెప్తుంటారనమాట. అట్లా మనం సరిచూసుకోవటానికి అవి సహాయపడతాయన్నమాట. ఎంత దూరం వెళ్ళాం, ఇంకెంత దూరం వెళ్తే మనం సత్యాన్ని గ్రహిస్తాం అన్నది. అంటే ఇక్కడ నిదానంగా ఆలోచించండి, విమర్శించండి అంటే విచారణ చేయండి, ధ్యానించండి. దాని సత్యం మీకు తెలుస్తుంది. ఏ సత్యం? నిజంగా నువ్వు మేల్కొన్నప్పుడు, నువ్వు సంపూర్ణంగా ప్రకాశమైనప్పుడు చీకటి లేనే లేదు, చీకటంటూ లేనే లేదు అన్నది తెలియపడాలంటే మనం ఇలా ప్రయత్నించాలన్నమాట. ఇదే అసి అనే పదానికి తాత్పర్యం. అసి అంటే అదే అయి ఉన్నావు. అంతటా సంపూర్ణంగా ఉన్న చైతన్యం ఏదైతే ఉందో, లేదా పరబ్రహ్మం ఏదైతే ఉందో, అదే నీవై ఉన్నావు. ఆ తత్తు, ఈ త్వము ఒక్కటే అని చెప్తున్నారు గురువుగారనమాట. దీనిని గురువే హృదయంలో స్పందింప చేయగలరు. వారికి నమస్కారములు. గురువు అనుగ్రహం ఉంటే మన సాధనకి ఎప్పుడూ గురువు అనుగ్రహం ఉండాలి. గురువు అనుగ్రహం పొందాలంటే శరణాగతులమై ఉండాలి. శరణాగతి అంటే సమస్తము మనతో సహా అన్నీ ఆయనకి సమర్పించాలి. మన ఇష్టాయిష్టాలు లేకుండా ఉండాలి. ఆయన చెప్పింది చెప్పినట్టు ఆచరించగలగాలి. ఆయనకి అన్నీ మనం నివేదన చేసి ఆయనవిగా మనల్ని తీసుకొని వ్యవహరిస్తాం అనమాట. ఇప్పుడు మనం ఎలా ఎంప్లాయీలా చేస్తామో అట్లా చేస్తాం అనమాట. అలా చేసినప్పుడు సుఖదుఖాలకి అంటే ద్వంద్వాలకి లోనవ్వమనమాట. అంటే ఫలితం పట్ల ఆసక్తి కూడా మనకు ఉండదు. ఏం చెప్తారో అదే చేస్తాం మనం. ఏదొస్తదో అది ఆయనే రిసీవ్ చేసుకుంటారు. ఇట్లా మనం జాగ్రత్తగా గురువుని శరణాగతులమయ్యామంటే మనకి తప్పకుండా ఆయన దర్శింపజేస్తారనమాట. ఆయనకి మన నమస్కారము. జ్ఞానసిద్ధికి గురు శరణాగతి కన్నా వేరు మార్గం లేదు. జ్ఞానం రావాలంటే గురువు తప్ప, గురువుకి శరణాగతులం అవటం తప్ప ఇంకే మార్గం లేదండి. భక్తి, నవవిధ భక్తి మార్గాల్లో ఏది కూడా మనకి ఆ చివరి దాకా తీసుకెళ్ళదనమాట. ఏదైనా సరే మనం ఆచరిస్తున్నప్పుడు ప్లస్ జ్ఞానం. ఏది చేసినా జ్ఞానవంతంగా చేయటం. జ్ఞానం యాడ్ చేసి చేయటం ద్వారా పొందవచ్చనమాట. చైతన్య వస్తువు ఆద్యంతములు లేనిది, శాంతమైనది, మాయాతీతం, నిరంజనము, నాదబిందు కళలకు అతీతము, అట్టి చైతన్య స్వరూపుడైన గురువునకు నమస్కారము. అంతటా వ్యాపకమైనది చైతన్యం. ములుగుచ్చు సందు వీలు లేకుండా. అందులోనే అన్ని మనం ఏమైతే సృష్టి అనుకుంటున్నాం, ప్రపంచం అనుకుంటున్నాం, అంతరిక్షం అనుకుంటున్నాం, అన్నీ కూడా అందులోనివే. అవన్నీ కూడా ఎవరు అంటే గురువులోనివే. గురువులోనే మనం గురువుగా చూసినప్పుడు, సద్గురువుగా చూసినప్పుడు గురుతత్వం బోధపడుతుంది. బాహ్యంగా చూసినప్పుడు ప్రపంచంగా మనకి వ్యక్తమవుతుందన్నమాట. స్థావర జంగమ అంటే స్థావరం అంటే కదలక ఉండేవి, జంగమాలంటే కదిలే జీవుల. జగత్తులో అన్నిటా ఎవరి చైతన్యం వ్యాపించి ఉందో ఆ శ్రీ గురువునికి నమస్కారము. ఆ ఈశ్వరుడు, గురువు, చైతన్యము, పరబ్రహ్మము అన్నీ ఆయనే ఉన్నారు.
అంతటా ఆయనే ఉన్నారు. అన్ని కదలికలకి, కదిలే వాటికి, కదలని వాటికి కూడా ఆయన ఆధారంగా ఏదైనా మనం ఒకటి చూడగలుగుతున్నాము సృష్టిలో అంటే ఆయన ఆధారంగానే చూస్తున్నామన్నది గ్రహించాలన్నమాట. అటువంటి గురువుకి మన నమస్కారములు. నీవు నాకు తండ్రివి, తల్లివి, దేవతవు, ఈ సంసారం మీద గల ప్రీతిని పోగొట్టే శ్రీ గురువైన నీకు నమస్కారములు. ఆయనకి ఎన్ని విధాల నమస్కరించచ్చో చూడండి. అందుకే నమస్కారం ఒక్కసారి చేస్తే కుదరదనమాట. నమస్కార బుద్ధితో ఉండాలన్నమాట నిరంతరాయంగా. అప్పుడే మనము ఆయనకి శరణాగతులమైనట్టు అనమాట. గురువు సచ్చితానంద తత్వమూర్తి. భేదాతీత స్థితే జనన మరణాతీత స్థితి. ఎప్పుడైతే భేద దృష్టి పోద్దో ఇంకా జనన మరణాల స్థితిలోకి మనం వెళ్ళక్కర్లేదనమాట. వాటికి అతీతంగా ఉండిపోతాం అనమాట. అదే పరబ్రహ్మ స్థితి. అంటే ఎప్పుడైతే మనం పరబ్రహ్మ స్థితికి చేరుకుంటామో ఇంకా మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదనమాట. ఇంకా మళ్ళీ జన్మమే ఉండదు. జన్మం లేకపోతే మరణం ఉండదు అనమాట. గురువు అని గ్రహించే అదే. గురువు అంటే ఏంటి అంటే ఆ పరబ్రహ్మ స్థితే గురువు అనమాట. మనం అనేక రూపాలుగా మనం ఉన్న స్థితిని బట్టి ఆయన మనము అర్థం చేసుకునే విధానం బట్టి మనం అనుకుంటాం తప్ప ఆయన సాక్షాత్ పరబ్రహ్మమే అన్నమాట. జ్ఞానం అనే అగ్ని ప్రభావం చేత శిష్యులకు అనేక జన్మల నుంచి వచ్చిన కోట్లాది కర్మలను దహించవేసే శ్రీ గురువునకు నమస్కారము. కోట్లాది జన్మలను దహించేసే శక్తి ఆయనకు ఉందండి. అందుకే గురువుని ఆశ్రయించాలన్నమాట. ఆయన కరుణించారు అంటే మన జన్మ ధన్యం అయిపోయినట్టు అనమాట. దేనికోసమైతే ఈ శరీరం తెచ్చుకున్నామో ఆ లక్ష్యం మనము కంప్లీట్ చేసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. అంటే నిరంతరాయంగా మన లోపల భావన అలా ఉండాలండి. బయటికి అనక్కర్లేదు. ప్రతి దానికి ఆయన్నే మనము పెట్టుకోవాలన్నమాట. గురువుకు మించిన తత్వం లేదు, తపస్సు లేదు, జ్ఞానం లేదు. అట్టి శ్రీ గురువునకి నమస్కారము. ఆయన్ని మించిన, ఆయన్ని దాటి ఇంకో తత్వం లేదండి. అదే అంతటా ఉన్నది. అలాగే ఆయన తపస్సు లేదంటే ఇంకేం తపస్సు చేస్తామండి? ఇది కావాలి, అది కావాలని ఋషులు ఏదో కోరుకుంటారు, తపస్సు చేస్తారు. గురువుని ధ్యానించడమే పెద్ద తపస్సు అన్నమాట. అంటే అంత నిష్టగా మనం తపస్సులాగా ధ్యానించగలగాలి. ఆయన్ని దాటిన జ్ఞానము లేదు. జ్ఞాన స్వరూపుడే ఆయన. అన్ని జ్ఞానాలు ఆయనలోనే ఉంటాయి. మనకు కావాల్సింది కావాల్సినట్టు మనం రిసీవ్ చేసుకుంటాం అన్నమాట. అటువంటి గురువుకు నమస్కారములు. గురు దర్శనం, గురు సేవ ఇదే తపస్సు. తపస్సు అంటే ఏంటి? ఆయన్ని చూడటం, ఆయన ఆయన్ని ఏం చేయాలి? సేవ చేయటం. మనం 4 రకాల సేవలు చెప్పారు. అయితే మనకి జాగ్రత్తగా మనం ఉన్న స్థితికి అది వెనకటి కాలంలాగా కాకుండా వాటికి వేరే భావాలు మనం సమర్పించుకోవడం అన్నమాట. మనం ఇదివరకంటే గురుకులాలు ఉండేవి. వెళ్ళి అక్కడ ఉండిపోయి చేసేవాళ్ళు. ఇప్పుడు మనదైన రీతిలో భావనలోనే చేయటం అన్నమాట. గురువుని ఆశ్రయించటమే జ్ఞానం. ఒక్కసారి ఆయన్ని ఆశ్రయించామంటే జ్ఞానవంతులం అయిపోతాం మనం. గురువే అన్నిటికీ ఆది. ఆయన అనాది. ఎప్పటినుంచి అంటే తెలీదు. ఎప్పటినుంచో అనాది నుంచి ఉన్నతను. ఆది అతనే అన్నమాట. ఇంకా గురువే పరమదేవత. అట్టి గురువునకు నమస్కారము. నిత్యుడు, వికారరహితుడు, దోషరహితుడు, యోగి, నిష్కలుడు అంటే పరిపూర్ణుడు. గురువే సమస్తము అన్నమాట. ఆశలు లేనివాడు, మంగళప్రదుడు అయిన గురువునకు నమస్కారము. మనం ఏదో ఇస్తాం, మన ధనం, మన ప్రాణాలు ఇచ్చేస్తాము అంటే ఆయన ఏమన్నా ఆశపడుతున్నారా? ఆయనే అంతటా ఉన్నది ఆయనే. ఇంకేం కావాలి ఆయనకి? అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి మనకి తెలిసిన విధంగా మనం సమర్పించుకుంటున్నాం అన్నమాట. శివుడు అంటే మంగళ స్వరూపుడు, మంగళప్రదుడు. గురువు యొక్క గుణాలన్నీ కూడా మంగళతత్వం కలిగినవి. ఎవరు గురువును ఉపాసిస్తారో వారు నిర్వికారులు, నిర్దోషులు, పరిపూర్ణులు, ఆశ లేని వారు అవుతారు. ఆయన లక్షణాలే మనకు వచ్చేస్తాయి అన్నమాట. ఎవరైతే గురువుని ఆశ్రయిస్తారో, ఎవరైతే సాధన చేస్తారో, అంటే మనకి ఇప్పుడు ఏంటి దోష దృష్టి ఉంది. కొన్ని తెలిసి తెలియక చేస్తుంటాం. అన్ని మంగళకరం. మంగళకరం అంటే మంచి అన్నమాట. మంచి పనులే చేస్తాం. మంచి లక్షణాలే ఉంటాయి అన్నమాట. అంటే దివ్యత్వాన్ని పొందుతాం అన్నమాట. అందుకే ముందు జీవత్వం నుంచి దివ్యత్వానికి వెళ్తాం. ఆ తర్వాత స్థితులు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి అన్నమాట. ఇట్లా మనకి శిష్యుని హృదయముల అనే పద్మాలకు సూర్యుని వంటి వాడు, సత్య స్వరూపుడు, జ్ఞాన స్వరూపి, ఉపనిషత్తులచే తెలియదగిన వాడు, మంగళ స్వరూపి అయిన గురువునకు నమస్కారములు. అయితే మనకి 2 హృదయాలు ఉన్నాయని చెప్తారు. ఒకటి మాంసపిండం ఉన్నది, ఒకటి ఆధ్యాత్మిక హృదయం అనమాట. వీటొండిటికి కూడా ఆయన అధిష్టానంగా ఉంటాడనమాట.
ఆయనే సత్యస్వరూపుడు, ఆయనే జ్ఞానస్వరూపి, జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడు, మంగళ స్వరూపుడు. కాబట్టి ఈయన ఈ హృదయాలకి ఆయనే అధిష్టానం అనమాట. ఆయనే మనకి బుద్ధిని, అంటే బుద్ధి అనే హృదయాన్ని బుద్ధిలోనే కదా మనకి అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఆత్మ గురించి తెలియాలి అంటే మనసు అర్థం చేసుకోలేదు, బుద్ధి అర్థం చేసుకుంటుంది అనమాట. బుద్ధికి కూడా సాక్షి అయినప్పుడు అదైనా అనుభవాన్ని మనం పొందుతాం. ఆ బుద్ధిని తేజవంతం చేయటం ఆ గురువు వల్లే అయ్యిద్ది అనమాట. అందుకనే అది కూడా పద్మమే అన్నమాట. శిష్యుని హృదయములనే పద్మాలకు సూర్యుని వంటి వాడు. అంటే సూర్యుడు అంటే వెలిగించేవాడు, వెలుగు అంటే జ్ఞానం, ప్రకాశం. అయితే సత్యస్వరూపుడు, జ్ఞాన స్వరూపి, ఉపనిషత్తులచే తెలియదగిన వాడు, మంగళ స్వరూపి అయిన గురువునకు నమస్కారములు. బుద్ధి ఒక పద్మం, హృదయం మరొక పద్మం. ఇందులో హృదయం రెండు రకాలు. ఒకటి గురు హృదయం, రెండు జీవ హృదయం. వీటిని ఆధ్యాత్మిక హృదయం, లౌకిక హృదయం అంటారు. వీటిలో ఆధ్యాత్మిక హృదయం మనిషికి కుడి ప్రక్కన ఉంటుంది, ఎడమ పక్కన మన హృదయం ఉండదు. అది జీవ హృదయం అన్నమాట. అది మనల్ని బతికిస్తూ నడిపిస్తూ ఉంటుంది అనమాట. ఆధ్యాత్మిక హృదయం మనం ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది అనమాట, మోక్షాన్ని పొందింపచేస్తుంది అనమాట. ఆ హృదయంలో మనకి వికసింపచేస్తాడు గురువు. కుడిది ఎముకలు మాంసం లేని హృదయం, అది ఆధ్యాత్మిక హృదయము. వీటికి వికసింప చేస్తాడు గురువు, సూర్యుడిలాగా. జ్ఞానమే ఆయనకున్న వెలుగు. గురువు ప్రసరింప చేసే కాంతి శాశ్వతమైనది, ఎప్పటికీ ఉండిపోద్ది అనమాట. ఒక్కసారి జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా కిందకి దిగటం ఉంటదండి, మళ్ళీ పుట్టాల్సిన అవసరం కూడా మనకి ఉండదు అనమాట. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే స్వయంగా మనుష్య దేహంలోకి వచ్చి గురువు అనే పేరు స్వీకరించి రహస్యంగా భూమి మీద తిరుగుతూ ఉంటాడు. పుణ్యాత్ములకు శ్రీ గురువు సాక్షాత్తు శివుడిగానే కనిపిస్తాడు. ఆ గురువే పాపాత్ములకు మనిషిగా కనిపిస్తాడు. మామూలుగా జీవభావంతో చూస్తే మనిషిగా ఉంటాడు, ఒక సంసారం మెయింటైన్ చేసే వ్యక్తిలా ఉంటాడు అనమాట. అదే సాధకులు అంటే సాక్షాత్తు శివుడిగా కనిపిస్తారు. సాధకులం అవటమే మన పుణ్యం అండి, పుణ్యం వల్లనే సాధకులమయ్యాం అనమాట. అది ఈ జన్మలోనే మనము నెరవేర్చుకోగలగాలన్నమాట. ఈ దేహం ఉన్నంత వరకు గురువుని ధ్యానించవలసిందే. పరమ శ్రేష్టమైన అద్వైత నిష్టలో ఉన్నా కూడా గురువుకి లోపం చేయలేదు. ఆల్రెడీ దాటేసినా కూడా గురువుకి లోపం చేయకూడదు అనమాట. ఈ శరీరం ఉన్నంత వరకు ఆయన ధ్యానంలోనే ఉండాలన్నమాట. ఆయనలో చేరిపోయి ఆయనకి తనకి భేదం లేదని తెలిసినా కూడా శరీర రీత్యా వేరుగా ఉన్నారు కాబట్టి ఆయన్ని గౌరవించటంలో కానీ, పూజించటంలో కానీ, స్మరించటంలో కానీ ఏ భేదము చూపించకూడదు అనమాట. ఈ దేహం నాది అనే భావన ఉన్నంత వరకు, నిద్ర వచ్చే వరకు, చచ్చే వరకు గురు ధ్యానం వీడరాదు. ఎప్పటి వరకు అంటే నిద్రపోయే వరకు మన చేతిలో ఉంటదండి, ఏదైనా చేయగలం. అంటే మనం ఎలా పుట్టామా, ఏం చేశామా అన్నది అప్రధానం అండి. ఒక్కసారి గురువు మనకి అనుగ్రహం కలిగింది, గురు దర్శనం కలిగింది, మనకి ఆయనే గురువు అని మనం స్వీకరించిన తర్వాత మటుకి నిరంతరాయంగా ఆయన స్మరణలో ఉండాలి, నిద్ర వచ్చే వరకు. అంటే మనకి ఊహగా ఉన్నంత వరకు. ఎప్పటి వరకు, ఎన్ని రోజులండి అంటే ఆ శరీరం విడిచే వరకు అనమాట. నిత్యము నిరాకారమైన బ్రహ్మ వస్తువును పొందినవాడు సద్గురువు. దీపం మరొక దీపాన్ని వెలిగించినట్లుగా ఆయన తన శిష్యునికి అందించవలసిన దాన్ని అందిస్తాడు. ఒక దీపం మరొక దీపానికి వెలుగుని ఎలా ఇస్తుందో అట్లా ఆయన అందిస్తాడు మనకి జ్ఞానాన్ని అన్నమాట. గురు ధ్యాన మార్గంలో ఆత్మానుసంధానం చేసే విధానం ఇదే. గురూపాసనకు పరమ లక్ష్యం. అయితే ఆయన్ని ధ్యానించిన తప్ప ఇంకొక పని చేయక్కర్లేదండి, అన్ని ఆయనే చూసుకుంటారనమాట. ఇంకా ఇంతకన్నా ఏదీ లేదు అని చెప్తున్నారనమాట. గురు కృపా లబ్ధమైన ఉపదేశంలో నేనే బ్రహ్మనన్న భావన చేయాలి. ఇదే ముక్తి మార్గం. దీని చేత క్రమంగా ఆత్మజ్ఞానం ప్రకాశిస్తుంది. ఆయన ఉన్నది బ్రహ్మమేనమ్మా, నువ్వు బ్రహ్మమే అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఆ ధ్యాసలో ఉండాలన్నమాట. ఆ ధ్యాసలో ఉన్నప్పుడు నెమ్మదిగా వెష్టిగా ఆత్మ సాక్షాత్కారం, సమిష్టికి వెళ్ళేటప్పటికి బ్రహ్మనిష్ఠకి చేరుకుని ఆ తర్వాత పరబ్రహ్మ నిర్ణయానికి వెళ్తాం అన్నమాట. గురువు తత్వమసి అని ఉపదేశిస్తాడు, అంటే నువ్వే పరబ్రహ్మము అని. భూమి మీద ఉన్న చరాచరాలన్నింటిలోనూ శాంతుడై పరమాత్మ స్వరూపుడై ఉన్న గురువునే చూడాలి. అంతటా ఉన్నది గురువు అనుకున్నప్పుడు ఏది చూసినా గురువు కనిపించాలండి, అప్పుడు మనం కరెక్ట్ గా సాధన చేసినట్టు అనమాట. సర్వవ్యాపకుడు, పరమాత్మ స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, ఆనంద స్వరూపుడు అయిన సచ్చిదానంద రూప శ్రీ గురుదేవునకు నమస్కారములు. అంటే మనకి ఊపిరి ఎంత అవసరమో గురువు కూడా అంతే అవసరం అంట. నిరంతరంగా ఆ స్మరణలో ఉంటే మనం మోక్షం గ్యారంటీ అండి. అలా మనం ఆలోచించగలగాలన్నమాట. అలాగే గురు మంత్ర దీక్షల గురించి మనం తెలుసుకుందాం అండి.
దుష్ట సాంగత్యమును విడిచి ఉండవలను. మనకు మంత్రోపదేశం కలగాలి అంటే సజ్జన సాంగత్యంలోనే ఉండాలన్నమాట. దుష్టులతో స్నేహం ఉండకూడదు. కానీ సంఘజీవులం కదా, పని పడుతుంది అనుకోండి, జాగ్రత్తగా మన పని వరకు పూర్తి చేసుకుని ఎక్కువ తక్కువలు మాట్లాడకుండా ఎక్కువ వాళ్ళతో మనం వాళ్ళ దగ్గర లేకుండా చూసుకోవాలన్నమాట. పాపకర్మల ఎడల అనాసక్తి కలిగి ఉండవలను. తప్పు చేయటం అంటే సిగ్గుపడిపోవాలండి మనకి, అంతగా ఉండాలన్నమాట. విషయ చింతన ఎందు అనగా శబ్దస్పర్శ రూప రసగంధాదులు ఎందు నిరాసక్తుడై ఉండాలి. మనకున్నది పంచ విషయాలండి. ఏ ఐదిట్లో ఏ ఒక్కటి కూడా మనకి ఆసక్తిగా చేయకూడదు అనమాట. అనాసక్తిగా భోంచేయాలి, ఓ నేను బతకటానికి తినాలి అంతే, ఏదో సౌకర్యంగా ఉన్నది అంటే. చిన్నప్పటి నుంచి మనకి కొన్ని అలవాట్లు ఉంటాయండి. ఇప్పుడు ఇది కాదు ఏదైనా తినేస్తాను అంటే ఈ శరీరం యాక్సెప్ట్ చేయదు కదా. అప్పుడు ఏం చేస్తాము, హితమైంది మితంగా తీసుకోవాలన్నమాట. ఏదో మనకి దొరకని దాన్ని, లేకపోతే ఇదే తిని బతకాలి, కందమూలాలు తిని బతకాలి అలా అనుకోవటానికి లేదనమాట. తినేదే తక్కువ మోతాదులు తీసుకుంటే మనకి మధ్య మార్గం అన్నమాట. క్రోధము గర్వము వదిలి ఉండవలను. అనవసరమైన కోపతాపాలు ఉండకూడదు. గర్వం అసలు ఉండకూడదు. గర్వం అంటే అహంకారం ఉన్నట్టే కదండి. మనకి అహంకారం ఎంత మేరకు ఉంటే ఆత్మానుభవం అంత మేరకు దూరంగా ఉంటది అనమాట మనకి. కాబట్టి తన తోటి వారి యందు భేదభావం లేకుండా ఉండాలి. అందరం సమమే, అందరం ఏదైనా జీవమే కదా అన్న భావన ఉండాలన్నమాట. సర్వ ప్రాణుల శ్రేయస్సు కోరిన వాడై ఉండాలి. అందరి శ్రేయస్సుకు పాటపడేట్టు ఉండాలన్నమాట. వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ, ఈ జీవాలైతే తక్కువ చూపు అట్లా చేయక్కర్లేదన్నమాట. యమ నియమబద్ధమైన పరిశుద్ధమైన జీవన విధానం కలిగి ఉండవలెను. ఒక క్రమశిక్షణ ఉండాలండి జీవితంలో. ఉండాలి అంటే సత్వగుణం పెంపొందించుకుంటే మన జీవితం ఆటోమేటిక్గా క్రమశిక్షణ ఉంటదన్నమాట. ఎవరు ఈ లక్షణాలు కూడుకొని బ్రహ్మ విద్యందు ఆసక్తి కలిగి, ఇన్ని లక్షణాలు అందరికీ ఉంటాయి కానీ మోక్షం కావాలనే కోరిక అందరికీ ఉండదండి. అందుకని ముముక్షత్వం కూడా మనకి ఒక అధికారిత్వంగా చెప్పారనమాట. ఆసక్తి కలిగి ఉన్నారో అట్టి వారికి మాత్రమే గురుమంత్ర దీక్ష విధింపబడుతుంది. అది మనం నిరూపించుకోకర్లేదండి. మనం చూస్తేనే ఆయన చెప్పేస్తారనమాట. మన సర్వము ఆయనకి తెలిసిపోతుంది మనం చూడటంతోనే. అలాంటి వారికే శిష్యుడిగా స్వీకరించినట్లు అనమాట. మంత్రం ఇచ్చారు అంటే శిష్యుడు అయిపోయినట్టు అంటే వాళ్ళ కొడుకో కూతురో అయిపోయినట్టు అనమాట. ఆ రోజు నుంచే మనం పుట్టినట్టు లెక్క అనమాట. మనకి 50 ఏళ్ళ 60 ఏళ్ళ కాదండి. ఏ రోజైతే మంత్ర దీక్ష పుచ్చుకున్నామో వాళ్ళకి ఆ రోజు ఒక్క రోజు అనమాట, పుట్టినరోజు అనమాట. ఎన్ని సంవత్సరాలు ఇందులో ఉంటే అన్నేళ్ల పిల్లల కింద లెక్క అనమాట. అయితే గురు సాంప్రదాయంలో ప్రవేశించి మంత్రదీక్ష పొంది ఉన్న వారందరూ పై లక్షణాలు కలిగిన వారేనా అని అనుమానం కలగవచ్చు. అయితే ఇప్పుడు ఇంతమంది వచ్చారు కదండి, అందరూ ఇంత మంచి లక్షణాలు ఉన్నాయా అనే అనుమానం రావచ్చు అనమాట. అదే జీవభావం కదా, జీవులకి అలాంటివే కలుగుతుంటాయి అనమాట. నూరింట ఒకరికి కూడా లేకపోవచ్చు. అంత మాత్రాన శారీరకంగా శక్తి సామర్థ్యాలు కలిగి వయస్సులోనే సాధన చేయటానికి వీలవుతుంది. భగవంతుని అనుగ్రహానికి పాత్రలవటానికి ఇప్పటి నుంచే ప్రయత్నం చేయాలి. అయితే ఎప్పుడైతే ఉపదేశం ఇచ్చారంటే మన భవిష్యత్తు చూసి, మన భవిష్యత్తులో మారిపోయే గుణం ఉండటము చూసి అలా ఇచ్చుండొచ్చు అనమాట. కాబట్టి అప్పటి నుంచైనా మనము పై లక్షణాలని అందిపుచ్చుకోవాలన్నమాట. వయసు మీరిన తర్వాత, శక్తి సన్నగిల్లిన తర్వాత కూర్చొని ధ్యానం చేయలేం. మనసు నిలిపి ప్రార్థన చేయలేం. బుద్ధి ఆసక్తత కలిగి ఉండటమే వ్యవహారం. అది ఎక్కడో తప్పుకెళ్ళిపోయాను. అంత మాత్రం చేత వారు పొందిన మంత్ర దీక్ష ప్రయోజనం లేకుండా పోదు. అయితే మంత్రం పొందిన తర్వాత అది వాళ్ళకి ఆ లక్షణాలు లేవు కదా, కాబట్టి వాళ్ళకి ఉపయోగం ఉండదు అనుకోవటానికి లేదనమాట. అంటే భవిష్యత్ ప్రణాళికలో ముందుకి వెళ్ళొచ్చు అనమాట. గురూపదిష్ట మార్గంలో గురుభక్తి, గురుసేవ, గురునిష్ట ద్వారా ఈ అధికారాన్ని పొందవచ్చు. అయితే అక్కడ వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే గురువు అనుగ్రహానికి పాత్రలు అవుతారో, ఆయనకి సేవ చేసుకుంటూ, ఆయన మాట వింటూ, ఆయన చెప్పిన సాధన చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ మంత్రాన్ని పొందిన వారు అవుతారనమాట. అయితే ఈ ఉపదేశ విధానం చాలా నిర్దిష్టమైన శక్తివంతమనే ఉండవలెను. అయితే ఎలా ఉండాలి ఉపదేశ విధానం? చాలా నిర్దిష్టమైన శక్తివంతమైనదై ఉండవలెను. అంటే సాంప్రదాయబద్ధమైన జీవన విధానం కలిగి ఉన్న గురువుని మార్గదర్శకత్వం ఇట్టి ఫలసిద్ధిని కలిగించగలదు. అయితే ఇచ్చేవాళ్ళు ఎలా ఇస్తారు? కొంతమంది ఒకరోజు వస్తారండి, ఎక్కడి నుంచో వస్తారు, వరుసన కొన్ని వేల మందికి డేరాలు కట్టేసి ఉపదేశం ఇస్తుంటారు. అలా అవుతుందా? కాదు. ఒక సాంప్రదాయాన్ని ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయిన
గురువుల అనుగ్రహంతో పొందిందే సరైన మంత్రదీక్ష అనమాట. అది గుర్తుంచుకోవాలన్నమాట. ఎవరిస్తానంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోకూడదు. అనేక జన్మల కృషి ఫలితంగా మాత్రమే సిద్ధించగలదు. ఎన్నో జన్మల నుంచి మనం ఇందులో ప్రయత్నం జరగగా జరగగా ఈ రోజొచ్చి సద్గురువుని ఆశ్రయించాం అనమాట. అట్లా నిరాశ పడక గురూపదిష్ట మార్గమును పాటించట ద్వారా ఈ యోగ్యత అర్హత సిద్ధించగలదు. ఈ మంత్రదీక్షని మనకి యోగ్యులం అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా ఆయన మార్గంలో ప్రయాణం చేయాలి. లేని అర్హతని కలిగించగలవాడే గురువు అనే శబ్దంతో స్తుతించబడుతుంది. మనకి ఏమీ లేదు. మనం అనేక కథల్లో చూసామండి. ఆ చదువు అక్షరం ముక్క రాని వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా చెప్పగల స్థితిలో ఉంటారు. అంతటి జ్ఞానాన్ని అంటే ఏ అర్హత లేని వాడికి కూడా గురువు ప్రసాదించగలడు. అది మర్చిపోవద్దనమాట. అలాంటప్పుడు మనం ప్రయత్నించేటప్పుడు మనం పొందటంలో సులభంగా పొందగలుగుతాం అనమాట. ఇట్లా జాగ్రత్తగా మన ప్రయత్నం మనము చేయాలన్నమాట. అయితే మనకి అష్టగురువులు ఉన్నారు. వాళ్ళ గురించి మనకి అంతకుముందు ఐడియా పుస్తకాల్లో చదువుకున్నాం కదండి. అయితే దానికన్నా ముందు మనము నిజ శిష్య లక్షణాలు తెలుసుకుందాం. మనం ఎలా ఉండాలి? ఇప్పుడు గురుతత్వం అంతా తెలుసుకున్నాము. మనం ఎలా ఉండాలో ఒకసారి చూసుకుందామండి. అర్చన, వర్తన, బోధన. అర్చన అంటే అనుష్ఠానం, పూజ చేయటం. మనం చెప్పుకున్నాంగా రోజు 2 పూట్ల పూజా కార్యక్రమం చేయాలి. పూజకు ముందే గురువుని మనం ప్రార్థించాలి. వర్తన, ఆచరణ. ఆయన్ని ఏది చెప్తే అది పాటించగలాలి. అదే సాధన అన్నమాట. బోధ, విచారణ చేయటం. చెప్పింది విచారణ చేసుకోవాలి. విచారణ చేయటం ఎందుకంటే అండి, దాని లోటుపాట్లు మనం అర్థం చేసుకుంటాము. మనదైన రీతిలో అర్థం చేసుకొని అవును కదా! అవును కదా! అని మన నిర్ణయానికి వచ్చామనుకోండి, అప్పుడు సాధన ఈజీ అయిపోతుందన్నమాట. అర్చన అంటే అనుష్ఠానము. అనగా సృష్టించినది, పాటించినది అని అర్థము. మనస్సు, వాక్కు, శరీరము ఈ మూడింటికి సంబంధపడి చేయనది పూజ. మనం ఏం చేస్తుంటాము, నోరు మంత్రాలు చదివేస్తా ఉంటది, చెయ్యి పువ్వులు, అక్షంతలు వేసేస్తూ ఉంటాము, మనసు ఎక్కడో తిరుగుతుంటది. కాదనమాట. 3 అక్కడే కేంద్రీకరించాలన్నమాట. త్రికరణ శుద్ధి అంటాం మనం, అంతఃకరణ శుద్ధికి కూడా. అలా చేసిన పూజే పూజ అన్నమాట. ఉపదేశ కాలంలో శిష్యునికి త్రివిధ దీక్షలు, త్రివిధ ప్రసాదములు అని పేరుతో ఉపదేశము కావించబడను. 3 రకాలైన ఉపదేశాలు మనకి ప్రాప్తిస్తాయి అన్నమాట. అట్లా మనకి ఆత్మశుద్ధికి మంత్రం ఉంటదన్నమాట. శరీర శుద్ధికి అంటే ప్రాణశుద్ధికి తీర్థము, మనోశుద్ధికి ప్రసాదంగా చెప్పవచ్చును. మంత్ర జపం వలన ఏకాగ్రత సిద్ధిస్తుంది. మంత్రం ఎందుకు చేయాలండి, జపం చేయాలి అంటే చేయగా 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 మనకి దాని మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది అనమాట. ఏక వస్తువు మీద కాన్సన్ట్రేషన్. మనం ధ్యానం చేసిన దానికోసమేనండి. పారాయణం వలన శబ్దమందు నిక్షిప్తమైన ప్రాణశక్తి విజృంభించి పరిశుద్ధ అంతఃకరణ కలుగును. మనకేమైంది, మనము ప్రాణ ప్రాణశక్తి విజృంభించి పరిశుద్ధ అంతఃకరణ కలుగును. అంతఃకరణ శుద్ధమైపోతుంది అనమాట. పూజ వలన పూజించబడే గురుమూర్తి యొక్క సమస్త కళ్యాణ గుణములు తనకు సంక్రమించి ఉపాసన, ఉపాసకుడు, ఉపాస్యం అను భేదము అంతరించి ఆ గురు స్వరూపము తానే నిల్చుటకు వీలగును. అయితే ఏమైంది, మనం చేయగా 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 ఆయనకి మనకి భేదం లేదు. పూజ చేయటం అనేది ఎవరికి చేస్తున్నాము, ఎవరు చేస్తున్నారు, చేయటం అనేది 3 మనకి ఒక్కటే అయిపోయి అక్కడ మనం ఉండమన్నమాట. ఉన్నది భగవంతుడే అవుతాడనమాట. ఇంతేకాక అంతఃకరణమునందు నిద్రాణ స్థితిలోనున్న శ్రవణ శక్తి, ధారణ శక్తి, స్ఫురణ శక్తి, ఉచ్చారణ శక్తి అననవి విజృంభించి గురు ప్రబోధ యందు వినుటకు ఆసక్తి కలుగుట, జ్ఞాపకముండుట, తిరిగి చెప్పగలుగుట, భిన్న తత్వములను గూర్చి అనుభూతి గావించుకునుట సిద్ధించును. చేయగా చేయగా పారాయణాలు చేయటం వలన ఎందుకండి చేయిస్తారు మన చేత అంటే, చేయగా చేయగా మనకి వాక్ శుద్ధి అయింది, ఉచ్చారణ స్పష్టంగా పలుకుతాం. మొదట్లో తడబడినా చదవగా చదవగా మనకి బాగా ప్రాక్టీస్ అయిపోతుంది అనమాట. అలాగే మనకి వినే శక్తి, ఎవరైనా చేస్తున్నప్పుడు వినే శక్తి పెరిగిద్ది. దాన్ని మనకి వంట పట్టించుకోవటం ధారణ అనమాట. ఎంత 10 వాక్యాలు చెప్పారనుకోండి, 10కి 10 గుర్తుంచుకునే వాళ్ళు ఉంటారు, 7 గుర్తుంచుకునే వాళ్ళు ఉంటారు, 1 గుర్తుంచుకునే వాళ్ళు ఉంటారు, వెంటనే మర్చిపోయే వాళ్ళు ఉంటారు. అంటే ఆ ధారణ శక్తి పెరగాలంటే ఇది మనకు ఉపయోగపడుతుంది అనమాట. మనకి మన లోపల ఉన్న గురు ప్రబోధ వలన మనకి అనేక శక్తులు బయటకు వస్తాయి. ఏంటి అవి, మనం విన్నది విన్నట్టు
జ్ఞాపకం ఉంటది. తిరిగి చెప్తాం. ఏం చెప్పారు అంటే మళ్ళీ చెప్పగలుగుతాం అనమాట. ఇప్పుడు మనం ఒకళ్ళకి ఇంకొకళ్ళకి చెప్పుకుంటాం గదా! అలా అన్నమాట. విన్న తత్వమును గూర్చి అనుభూతి కావించుకొనుట. ఏదైతే విన్నామో అది మన అనుభవంలోకి వస్తూ ఉంటదనమాట. ఆ శక్తి మనకి వస్తదనమాట. శాస్త్రము చెప్పనిది, గురువు చెప్పినది చేయనది ఇదే. శాస్త్రంలో ఏం తెలుసుకుంటాం. జ్ఞానంగా తెలుసుకుంటాం. ఒకవేళ మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు కలిగే అనుమానాల్ని సరిపోల్చుకుంటాం. కానీ గురువేం చేస్తారు మనకి? గురువు వలన ఏంటి? ఆయన బోధల వలన, ప్రబోధ వలన ఏంటి అంటే, మనకు అనుభవాన్ని ఇవ్వగలుగుతారనమాట. శాస్త్రానికి, గురువుకి ఉన్న తేడా అదనమాట. కాబట్టి గురుతత్వాన్ని మనం నిరంతరము స్మరించాలి, ఆశ్రయించాలి. ఆయన్నే శరణు వేడాలనమాట. ఇట్టి శిక్షణకు సిద్ధమై వచ్చిన వాడే శిష్యుడనే శబ్దం చేత చెప్పబడుతుంది. అయితే ఇలా రెడీ అవ్వాలనమాట. ఇలా ఉండేవాడే శిష్యుడనమాట. అంటే ఆ లక్షణాలు లేకుండా కూర్చున్నామా శ్రవణానందంతో వెళ్ళిపోతాం అనమాట. బావుంది అనుకుంటాం వెళ్ళిపోతాం అనమాట. నేటి కాలమందు శిష్యులు ఇట్టి ఆదర్శమునకు బద్ధులై ఉన్నామా అని ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం నిజంగా అలా వింటున్నామా? మనం అలా పెంచుకునే విధంగా ఉన్నామా? నిజంగా మోక్షాన్ని కోరే వస్తున్నామా? కాలక్షేపంకి వస్తున్నామా? మనకి అప్పుడప్పుడు నవ్వొస్తుంది. ఎవరైనా వచ్చారనుకోండి, ఆ పుస్తకాలు అవి చూస్తారు. ఇట్లా మా సత్సంగంలో ఇలా జరిగిద్ది. ఏదో ఈ టైం మనకి ఈ టైం ఫోను చేయొద్దని ముందే చెప్పేసుకుంటాం గదా! అంటే, అంతేలే ఏదో కాలక్షేపం ఉండాలి గదా! అంటారు. ఏమనుకుంటాం మనం అంటే వాళ్ళంటాం సరే, మనం గూడా కాలక్షేపానికే కూర్చుంటున్నామా అన్నది మనం ఒకసారి విమర్శించుకోవాలనమాట. నిజంగా మోక్షానికి కూర్చుంటున్నామా? కాలక్షేపానికి కూర్చుంటున్నామా? అన్నది మనకి తెలియాలి. పోన్లే అనవసరమైన పుస్తకాలు, టీవీలు చూసే బదులు జ్ఞానం కలుగుతుంది గదా! ఏదో ఒక నాటికి నాకు ఆసక్తొస్తది గదా! అప్పుడు మోక్షం మీద నాకు తీపొస్తది గదా! అనుకుంటే ఓకే. అలా కూడా దాటి రావచ్చనమాట. శిక్షణ యందు ఇది మనకి మొదటి దశ అనమాట. అయితే రెండవదేంటి వర్తనము అంటే ఆచరణ. ఇవన్నీ శిష్యుని యొక్క లక్షణాలండి. అనగా చరించినది లేక ప్రవర్తించినది అని అర్థము. విన్న గురుబోధ అనుభవనీయమగు అంతఃకరణ శుద్ధి అవసరమై ఉన్నది. ఆయన చెప్పింది చెప్పినట్టు మన అనుభవంలోకి రావాలి అంటే బాహ్య ప్రపంచం మీద బోలెడు విషయాలన్నీ కూడా మన అంతఃకరణలో చక్కగా వాసనల రూపంలో, సంస్కారం రూపంలో పోగేసుకొని ఉన్నాం అన్నమాట. అయి ఎప్పుడైతే శుద్ధవుతాయో ఆయన చెప్పింది మన అనుభవానికి వస్తదనమాట. ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తదండి. ఖాళీగా వినండి, ఖాళీగా రండి అంటుంటారనమాట. అందుకనే ఆవరణ, మల, విక్షేప దోషములు త్రివిధములు. వీటిని ఆశ్రయించుకొని ఉండును. మనకి ఆవరణ దోషము, మల దోషము, విక్షేప దోషాలు. ఇవి 3 కూడా మనల్ని ఆవరించుకొని ఉంటాయన్నమాట. ఇవి ఎట్లు బాధాకరము అనినచో మనని ఏవి రకంగా ఇవి బాధపెడుతున్నాయండి ఈ మల, విక్షేప, ఆవరణ దోషాలు అంటే మనకి అశ్రద్ధ. ఏదైనా చెప్తే రేపు చేద్దాంలే, రేపు చూసుకుందాంలే. రికార్డ్ అవుతుందిగా తర్వాత విందాంలే. ఇప్పుడు అర్జెంట్‌గా ఈ పని వదిలేసుకొని వినాలా? అంటే ఈ పని వదిలేసుకొని వినాలంటే ఇదే మనకి ఇంపార్టెన్స్ అనిపిస్తుందనమాట. కొన్ని తప్పనిసరివి ఉంటాయి. కానీ మాక్సిమము మనం మన సంకల్పం గట్టిగా ఉంటే నిజానికి గురువు అనుగ్రహం ఉంటే అవి ఆ టైంకి రావండి. అదే గుర్తుపెట్టుకోవాలనమాట. ఇంకా ఆ టైంకి మనకు అడ్డొస్తున్నాయి అంటే ఇంకా మన లోపల వాటి పట్ల ఆసక్తి ఉందని మనం అర్థం చేసుకోవాలనమాట. అంటే అశ్రద్ధ, విషయ చింతన. వింటూ ఉంటాం. క్లాస్‌లో కూర్చుంటాం. మనసెటో ఉంటది. చెప్పేవాళ్ళకి, వినేవాళ్ళకి గూడా ఇంకొకటేదో ఆలోచనలొచ్చేస్తుంటాయన్నమాట. అంటే విషయ చింతన ఉంది. నిర్లక్ష్యము. చూద్దాంలే, చేద్దాంలే అన్నది నిర్లక్ష్యం అన్నమాట. నిద్ర. చూడు ఎప్పుడు లేని ఆవలింతలు అప్పుడే వస్తాయండి. ఎందుకో అర్థం కాదు. పుస్తకం పట్టుకోంగానే ఆవలింతలొచ్చేస్తాయన్నమాట. అంటే నిద్ర ఒకటి ఆటంకంగా ఉంటదన్నమాట. అది గూడా మనకి ఆ వృత్తేనండి. నిద్ర అనేది గూడా చిత్తవృత్తుల్లో ఒకటే అన్నమాట. మరుపు, మర్చిపోతూ ఉంటాం. అసలు శ్రద్ధ లేకపోవటమే మరుపుకి కారణం అండి. ఎందుకు మర్చిపోతున్నామంటే అంత శ్రద్ధగా మనం వినలేదని అర్థం అన్నమాట. విషయ వాసన. ఇంకా ఏదో చేసేయాలన్న ఆరాటం అన్నమాట. ఏదో కొనుక్కోవాలి, ఏదో తినాలి. మనకి పంచ విషయాలున్నాయి. వాటి పట్ల మనకి వాసనలుండటం అన్నమాట. ఈ దోషములు ప్రకటితమగును. ఎందుచేతన అంటే ఈ దోషాలు మనకి ఉన్నాయన్నమాట. బ్రహ్మాండమునందు జీవోపాదులకు ఆహారము నిర్దేశించుటలో సప్తాన్నముల పేరుతో ఆత్మకు ఈ త్రికరణముల ద్వారా చేయు పనులే ఆహారముగా చెప్పబడుచున్నవి. కావున ఈ త్రికరణములను వ్యష్టి పద్ధతిగా కాక సమిష్టి పద్ధతిగా అనగా వ్యవహార త్రికరణ శుద్ధి కాక పారమార్థిక త్రికరణ శుద్ధిగా ప్రవర్తింపచేయనప్పుడు అంటే ఏ పని చేసినా పరందృష్ట్యా చేయటం అండి. పరందృష్ట్యా చేసినట్లయితే మనకి ఆటోమేటిక్ గా
అన్ని కూడా పారమార్థికంగానే వస్తాయి అన్నమాట. ఎక్కడి నుంచో ఇక్కడికో వచ్చేసాను. అయితే ఇక్కడ దైవానుగ్రహం, ఈశ్వర కృప లేకుండా అంటే గురు కృప లేకుండా సిద్ధించి గురువు చెప్పిన ప్రబోధ అంతఃకరణమునందు సుస్థిరముగా నిలిచిన అనుభవనకి రాగలదు. వారి కృప ఉంటే ఇవన్నీ కూడా మనల్ని ఏమీ చేయలేవండి. ఇవన్నీ మాయలోని భాగాలే. ఇవన్నీ కూడా చెప్పారు కదా, ఏ అర్హత లేని వాళ్ళకు కూడా అనుభవాన్ని ఇవ్వగల శక్తి గురువుకే ఉంది అని. కాబట్టి ఆయన్ని ఆశ్రయించటమే మనము గురుతత్వం యొక్క ప్రయోజనం అన్నమాట. వ్యవహారిక త్రికరణ అనగా ఎదురింటికైనా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు నచ్చినప్పుడు నాకు నచ్చింది అని చెప్పి తీసుకోవటమా, కామ్‌గా తెచ్చేసుకోవటమా అన్నది ఇక్కడ చెప్తున్నారనమాట. వాళ్ళ పర్మిషన్‌తో తీసుకోవచ్చు. తీసుకోవటంలో తప్పు లేదు. కానీ నచ్చింది కదా అని కామ్‌గా బ్యాగ్‌లో పడేసుకోవడం అనేది తప్పు అన్నమాట. అది యమనియమాల్లో వస్తుంది. పారమార్థిక త్రికరణ శుద్ధి అనగా త్రికరణములను ఒకే లక్ష్యం వైపు ప్రవర్తింప చేయట అనగా గురు భక్తి, గురు సేవ, గురు నిష్టలు కలిగి ఉండట. ఇంకా బాహ్య విషయాల పట్ల మనకి ఏముండదండి. కేవలం గురువుకి సంబంధించినవి ఆయనకి సేవ చేద్దామా, లేకపోతే ఆయన చెప్పింది చేద్దామా, లేకపోతే ఆయన ధ్యానంలో ఉందామా, ఆయన జపమే చేసుకుందామా అన్నది త్రికరణములు అనేవి అక్కడ ఉపయోగించాలన్నమాట. అది పారమార్థిక త్రికరణ శుద్ధి అన్నమాట. శిక్షణలో ఇది రెండవ దశ. త్రికరణ శుద్ధి కలవాడే భక్తుడు లేక శిష్యుడు. మూడోదేంటి? బోధ అంటే విచారణ. స్వకష్టార్జితముగా జీవించుట, పరిశుద్ధ ఆహారమునే సేవించుట అనేవి ఆచరణీయందు ముఖ్యమైన అంశములు. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో కొంత భాగం మనకి మనసు అవుతుందండి. కాబట్టి మనము కష్టార్జితంతోనే తినాలన్నమాట. పరుల సొమ్ము ఆశపడకూడదు, దొంగిలించకూడదన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. అది మూడవది మనం చేయవలసిన లక్షణం అన్నమాట. బ్రహ్మ విద్యోపాసనకు సత్వగుణ సంపన్నునిగా ఉండుట ఒక అధికార లక్షణము. కేవలము సత్వగుణం వాళ్ళకే జ్ఞానం అబ్బిద్దండి. అంతఃకరణమందలి ఈ గుణములు మనం తీసుకున్న ఆహారముచే ప్రకాశించును. సత్వగుణ సంబంధిత కష్టార్జిత ఆహారమునే స్వీకరించుట అత్యంత అవసరము. దీని వలన సత్వగుణము వికసించి జ్ఞానోపాసనకు వీలు కలిగించును. ఇది మూడవ దశ. మనం తినే ఆహారమే మన గుణాన్ని ప్రేరణ కలిగిస్తుంది కాబట్టి కష్టార్జితం తిన్న ఆహారం వలన మనకి సత్వగుణం లభ్యమైద్దని మనకి చెప్తున్నారు. సత్వగుణం వలన జ్ఞానం అబ్బిద్ది, జ్ఞానం వలన మోక్షానికి వెళ్తామన్నమాట. శిక్షణ యందు 3 దశలు సిద్ధాంత పద్ధతి యందు నిర్దేశించబడుచున్నవి. ప్రారంభ దశ, మాధ్యమిక దశ, ఉన్నత దశ లేక ఉత్తీర్ణ దశ అన్నమాట. ఒక శిష్యుడిగా తాను పాటించవలసిన క్రమము, ధర్మము, అనుభవము అరూఢత చెందిత గాని అంటే తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. నేను మానేశానండి అంటాడండి ఏదో ఒక దురలవాటు. 6 నెలల తర్వాత మళ్ళీ ఆ అలవాటు చేస్తూ దొరికిపోతాడనమాట. అంటే మళ్ళీ అరూఢత అంటే ఖచ్చితంగా ఇంక నిర్ణయం తీసుకోవాలి. ఇంకెప్పటికీ అది మన శరీరం పోయే వరకు మనం అది వదలమనమాట. అలా ఎప్పుడైతే నిర్ణయం అయిద్దో తాను గురువై తన శిష్యుల చేత పాటింప చేయుటకు వీలు కలుగును. గురువు అలాగే ఉండాలండి. శిష్యుడు అలాగే ఉండాలన్నమాట. యథా గురు తదా శిష్యః. కాబట్టి గురువు ఎలా ఉంటే శిష్యుడు అలా ఉన్నట్టన్నమాట. అందుకని మన వరకు మనం జాగ్రత్తగా ప్రయత్నించి మనము పొందాలండి. అలా మన జీవితాన్ని మోక్షం దిశగా ప్రయాణం చేయించాలి. ఇంకా మనకి అష్టవిధ గురువుల గురించి చెప్పుకుందామండి. అంటే మనం పుట్టి పెరిగినప్పటి నుంచి మనం ఎవరిని ఏ గురువు ద్వారా మనం ఏం పొందుతాం అన్నది ఇందులో చెప్తున్నారు. బోధక గురువులు వేదాంత శాస్త్రమందలి సిద్ధార్థములను చక్కగా బోధించగలుగుతారు. వేదక గురువు అంటే వేదాంత శాస్త్రమందలి సిద్ధార్థములను చక్కగా బోధించి తత్వంను దర్శింపచేస్తాడు. ఇతనికి పై స్థితి అన్నమాట. ఏ తత్వాన్ని మన ఆచరణకి తెప్పించటము, దాన్ని దర్శింపచేయటం ఈ గురువు చేయగల సత్తా అన్నమాట. ఆయనలోని చైతన్యాన్ని మనలో ప్రవేశపెట్టగలుగుతారనమాట. నిషిద్ధ గురువులు అంటే మనకి వాళ్ళు చెప్పినవి మనం పాటించమనమాట. కొన్ని చేయకూడని పనులు అలాంటివి చేస్తుంటారనమాట. సో, దానివల్ల మనకి సుఖము, దుఃఖము 2 కలుగుతాయనమాట. ఏదో మనం కోరుకున్నదొస్తే సుఖపడతాం, లేకపోతే దుఃఖపడుతుంటాం అనమాట. కామ్యక గురువు పుణ్యకర్మలు చేయమని చెప్పి, చేయించి తద్వారా ఇహపరలోకాల సుఖముని ఇచ్చువాడు. కామ్యక గురువు అంటే మనం ఏది కోరుకుంటామో దానికి తగ్గ వ్రతాన్ని, పూజని అసైన్ చేస్తారు. దాని ద్వారా మనము పుణ్యం మూటకట్టుకుంటాం అనమాట. అంటే సుఖపడినట్లు లెక్కనమాట. సూచిక గురువు వేదాంత శాస్త్రముల యొక్క అర్థార్థములను తెలుపుచు జ్ఞానమును కలుగచేసి
తద్వారా శమధమ ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానము అను సద్గుణములను కలుగజేసి ఆత్మావలోకనము చేయుటకు సూచి గురువు ఏం చేస్తారండి, మనకి ప్రతిదానికి మనకి భావార్థం ఉంటది, లక్ష్యార్థం ఉంటది, అనుభవార్థం ఉంటది. దాన్ని సూక్ష్మంగా వివరించి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత మనం పూర్తిగా దాన్ని అవగతం చేసుకున్నట్లయితే మనకి ఆ సాక్షాత్కారం కలుగుతుంది అనమాట. వాచిక గురువు ఈయనేం చేస్తారు, మనోబుద్ధి చిత్త అహంకారములనడి అంతఃకరణముల యొక్కయు విషయములకు శబ్దస్పర్శ రూపగంధాదులను వచన దాన గమనములను వివర్జిత ఆనందములను సంకల్ప వికల్ప నిర్ణయములను కర్తృత్వములను వీటి యందు వైరాగ్యము కలిగించి శిష్యుని అంతఃకరణము నిర్విషయం అన్నట్లు చేయను. ఈయన ఏం చేస్తారు, విషయాల పట్ల పూర్తిగా ఆసక్తిని పోగొడతారు అనమాట. మొత్తం నిరాసక్తిగా ఉంటాం. నిర్విషయం మనహ అయినప్పుడే మనకు అనుభవం వస్తుందండి. ఏదైతే కోరుకుంటున్నామో అనుభవం రావాలంటే విషయాల పట్ల పూర్తిగా చింతన ఉండకూడదనమాట. అటువంటి మహానుభావుడే ఈ వాచిక గురువు అనమాట. అట్టి బోధయందు మనసు ఊర్ధ్వముఖ వ్యాప్తి అయి నిర్విషయమై ఉండును. అటువంటి బోధల ద్వారా మనం ఏమైంది, మనసు ఇంకా వేరే వాటి వైపు వెళ్ళదండి, మనకి ఇంకా ఆలోచన రాదనమాట. అలా అటువంటి స్థితి కోసమే మన సాధన అంతా అండి. జాగ్రత్తగా గురుబోధ చేసేటప్పుడు ఆషామాషిగా వినకూడదండి. ఎందుకు రాసుకోవాలి పాయింట్స్ అంటే, ఏం చెప్తున్నారో సరిగా వినకపోతే రాసుకోలేం కదా. అదొక టెక్నిక్ అండి. రాసుకోవటం వలన కాన్సన్ట్రేట్ గా వింటాము, విన్నది మనం మళ్ళీ రాసుకునే వరకు ఉంటది. రాసుకున్నది మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత మళ్ళీ ఎప్పటికో, ఇప్పుడు ఎన్నో సంవత్సరాల తర్వాత బయటకు వస్తున్నాయండి. అట్లా మనకి ఉపయోగపడదు అనమాట. అప్పుడు 10 రోజులు గుర్తుంటే, నెల రోజులు గుర్తుంటే, అంత జీవితం అంతా గుర్తుండవు కదండి. మననం అనేది జరగాలి అంటే, శ్రద్ధ అనేది కలగాలి అంటే ఒక పేపరు పెన్నుతోనే గురుబోధ వినాలండి. కాలక్షేపం కోసం విన్నట్టు చేయకూడదు. ఆటోమేటిక్ గా మనం ఎప్పుడైతే రాసుకోమో దృష్టి ఎటో వెళ్ళిపోతుందండి. అది కాన్సన్ట్రేట్ గా వినలేమనమాట. కంపల్సరీ ఏదో ఒక పాయింట్ పట్టుకోవాలి. ఆయన బోధ నుంచి ఆయన చెప్తున్నారు అంటే ఒక బోధ నుంచి ఏదో ఒక పాయింట్ మనకి బలంగా నాటుకోవాలి. మనం 10 పాయింట్లు రాసుకున్నప్పుడు ఒక పాయింట్ మనల్ని ఆకర్షిస్తుంది అనమాట. అది మన జీవితానికి అన్వయించుకుంటాం అనమాట. కాబట్టి అటువంటి గురువే మనకి ఆత్మ సాక్షాత్కారాన్ని ఇవ్వగలడు అనమాట. కారణ గురువు అహం బ్రహ్మస్మి అని మొదలుగా గల మహావాక్యములను బోధించి జీవేశ్వర ఐక్యమును తేటతెల్లముగా తెలిపి జీవన్ముక్త అనుభవమును కలుగచేయు పరమ పురుషుడు కారణ గురువు, కారణ జన్ముడు అంటారు అనమాట. ఆయన ఏం చేస్తారు, మనకి ఈ జీవుడికి ఆ ఈశ్వరుడికి భేదమే లేదమ్మా అని మనకి జీవించి ఉండగానే ముక్తుల్ని చేస్తాడనమాట. జీవన్ముక్త స్థితికి చేర్చగల కెపాసిటీ ఆయనకు ఉంటదన్నమాట. విహిత గురువు శిష్యులకు గల సకల సంశయములను నివృత్తి చేసి ఆ సశిష్యుని ఏమాత్రము సందేహం లేని వానిగా చేసి తద్వారా విదేహముక్తినికి కైవల్యముని ఇచ్చివాడు. అయితే విహిత గురువు ఏం చేస్తారు, ఇంకా ఎక్కడో మనకి సంశయాలు ఉంటాయండి. ఎంతో నేర్చుకుంటుంటాం, ఎంతో చెప్తుంటాం, ఎంతో చేస్తుంటాం, అయినా ఇంకా ఎక్కడో మిగిలి ఉంటది. ఎప్పుడు వస్తాయండి సంశయాలు? ఏదైతే విన్నామో మనం అది ఆచరణలో పెట్టినప్పుడు మనకి సంశయాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అటువంటి సంశయాలని తీర్చే గురువు ఈ విహిత గురువు అనమాట. సశిష్యుని చేసుకొని అతన్ని ఏం చేస్తారు, విదేహముక్తిని అంటే కైవల్యాన్ని పొందింపచేస్తారు ఆ గురువు. ఇలా మనకి అష్ట గురువుల ద్వారా మనము ముక్తిని పొందుతామండి. అందుకని గురుతత్వం ఒకటే అన్నది ఉన్నా కూడా మనం ఉన్న స్థితిని బట్టి ఆ ఫలానా గురువు వలన మనం మారుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి తత్వం అనేది ఒక్కటేనండి. మన అవసరరీత్యా ఆయన అట్లా ఆ పేరు స్వీకరించి అట్లా మనకి బోధలు చేస్తూ ఉంటారనమాట. కాబట్టి అందరము కూడా గురు శరణాగతులమై మోక్షాన్ని ఈ జన్మలోనే పొందుదామని ప్రార్థిద్దామండి. ఆ ప్రార్థనే మనకి ఫలితాన్ని ఇస్తుంది అనమాట. హరి ఓం అండి.